అందరికీ శనార్థులు. పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదే కదా. మీకోసం మస్తు వార్తలు పట్టుకొచ్చింది మీ వెన్నెల బుజ్జి. మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేసుకుందాం పాండి. వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, కేబీహెచ్పి హైదరాబాద్ సమర్పించు, విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలాగ్రో సహా సమర్పించు జోర్దార్ వార్తలు షురు. తెలంగాణ పాత సీఎం కేసీఆర్ సారు 2 మలకల పాలించిండు రాష్ట్రాన్ని. ఇప్పుడున్న సీఎం రేవంత్ అన్న కూడా 10 ఏళ్ళు అధికారం లుండుడే అని చెప్తూనే ఉన్నాడు. గది ఎలక్షన్ల యాళ్ళకి ఎరకైతుంది కానీ ఇక మరి అటెన్కల సీఎం ఎవరైతారు అని అంటే అగ్గో గది ముందెట్లా చెప్తాం. గప్పటి వరకు జనాలు ఏ పార్టీ దిక్కుంటారో ఎవరికి ఓట్లేస్తారో అని అంటారా? కానీ ఆళ్ళు ఇల్లు కాదట. ఇగో గీ లీడరే అవుతాడట తెలంగాణ రాష్ట్రానికి సీఎం. ఇంకా 10 ఏళ్లలో బరాబరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఈ రాష్ట్రానికి ఇంకా 10 ఏళ్లలో ముఖ్యమంత్రి అయితుందా? సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ల తర్వాత సంగారెడ్డి షేరు జగ్గారెడ్డి సారే సీఎం అవుతాడట. గది కూడా ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా సీఎం అవుతాడట. సోనియా మేడం రాహుల్ అన్న దీవెనార్థులతోటి 10 ఏళ్లలో ఖచ్చితంగా సీఎం అయ్యే తీర్తాడట. ఇక మొన్నటి ఎలక్షన్ లో ఓడిపోయింది కదా సంగారెడ్డి ఎమ్మెల్యేగా, అందుకేనేమో మళ్ళా గప్పటి ఎలక్షన్ లో ఓడిపోయినా కూడా సీఎం అవుడైతే ఖాయం అని అంటున్నట్టున్నాడు. మరి ఎమ్మెల్యేగా గెలవకున్నా కూడా సీఎం ఎట్లయితాడోగా మతలబేందో సారికే తెలవాలి గాని గిదే ముచ్చట ఇప్పుడు బోనాల నాడే తోల్సూరి చెప్పలే. గప్పట్లో కూడా షెయ్యి పార్టీ అధికారంలోకి రాక మున్పు ఎలక్షన్ల ముంగట దసరా నాడు చెప్పిండు 10 ఏళ్లల్లా నేనే సీఎం అని. కానీ గప్పుడేమో సంగారెడ్డి జనాల దీవెనార్థతోటి అని అన్నాడు. అయితే మీ అందరి ఆశీర్వాదము ఇవ్వండి. ఇట్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరందరు కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. ఇంకో 10 ఏళ్ళకైనా సరే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా. ఇంకా 10 ఏళ్లకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా. సంగారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో నిన్న సంగారెడ్డి బోనాల కాడ 9 నెలల కింద దసరా కాడనే కాదు, మొన్న ఓ నెల కింద పిసిసి పెబ్బే ముచ్చటచ్చినప్పుడు కూడా గాంధీ భవన్ లో కూడా చెప్పిండు 10 ఏళ్లలో సీఎం నేనే అని. ఈ 10 ఏళ్లలో నేను ఖచ్చితంగా పిసిసి ఎప్పుడోసారి అయితా, ఒకసారి ముఖ్యమంత్రి కూడా అయితా. ఈ 10 ఏళ్లలో ఎన్నడో ఓనాడు పిసిసి అవుడే కాదు సీఎం కూడా అయితా అని మొన్న నడమ ఓ నెల కింద చెప్పిండు. మరి 10 ఏళ్లని టార్గెట్ ఎందుకు పెట్టుకున్నాడో, 10 ఏళ్ల తర్వాత తోటి లీడర్లతోటి పోటీ తక్కువ ఉంటదని అనుకున్నాడో ఏందో జగ్గారెడ్డి సారికే తెలవాలే గాని గింత పతారుండంగా ఇప్పుడే పిసిసి పదవి తెచ్చుకోలేకపోయిండు. ఇక మరి గప్పటికి ఇంకా చాలా మంది లీడర్లు తయారైతారు. గాలందరి పోటీల సారు సీఎం ఎట్లయితాడో ఏందో. అసలుకే ఈ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులేనాయే. కానీ ఓ ఆశయంతో ముంగట్కి పోతున్న జగ్గారెడ్డి సార్కైతే ఆల్ ద బెస్ట్ చెప్పాలుల్లా. ఇక ఎవరు సీఎం అయితారు, ఎవరు ఎమ్మెల్యే అయితారు అనేది జనాల చేతులు ఉంటది. ఏమంటారు? అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారు మాట్లాడుకుంటా తెలంగాణలో సర్కారు బడులు మరి అధ్వానంగా తయారైనాయి. సర్కారోళ్ళు గవర్నమెంట్ ఈ స్కూళ్లను మంచిగా అభివృద్ధి చేస్తే నాకున్న ప్రైవేట్ స్కూళ్లను మూసేత్తా అని చెప్పిండు కదా. సార్ చెప్పినట్టే ఒక తాన గవర్నమెంట్ ఈ స్కూళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో మీరే చూడుండ్రి. కూలిన రేకులు, ఎప్పుడు కూల్తదో తెలివని స్లాబులు, పాకురు పట్టిన గోడలు, ఏడ అడుగు పెడితే జారి పడతామో తెలివని బండలు. ఏ ఒక్కటేంది కైలాసంలో కదా అడుగడుగున పాములున్నట్టు ఈ స్కూల్లో కూడా అన్ని జాగాల ప్రమాదాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలున్నది గింత సక్కదనాల ఈ స్కూలు. మరి ఈ స్కూల్ ను చూసినాక వామ్మో ఇంట్లో టీచర్లు విద్యార్థులు ఎట్లుంటున్నారో అని పరేషాన్ అవుతున్నాం కదా మనం. మరి వాళ్ళ పాటలు ఎట్లున్నాయో వాళ్ళే చెప్తున్నారు. ఈనుండ్రి. మా క్లాస్లో వర్షం కారణంగా మా క్లాస్ మొత్తం కురుస్తుంది. పెచ్చులుగా ఊసొస్తుంది. గోడలు ముట్టుకుంటే షాక్ వస్తుంది. ఫ్లోర్ అంతా పాకురు పడుతుంది. నడవాలంటే భయం వేస్తుంది. మా స్టాఫ్ రూమ్ అంతా కూలిపోయింది. చెట్ల కారణంగా కొమ్మలు స్టాఫ్ రూమ్ మీద పడి రేకులు ఇరిగిపోయినాయి. వామ్మో, గోడలు నాని కరెంటు షాక్ అత్తున్నాయట కదా. 60 ఏండ్లైందట మరి గీ స్కూల్ ను కట్టి.
తీవ్రంగా వర్షాలు పడడం కారణంగా స్టూడెంట్స్ అందరినీ ఒకటే దగ్గర కూర్చోబెట్టడం వలన మేము కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. ఇన్నారా? క్లాస్ రూమ్లలో గిన్ని తిప్పలున్నాయి కాబట్టి అన్ని క్లాసుల పిల్లలను ఒక్క దగ్గరనే కూసుండబెడుతున్నారట. వాన ఎక్కువ వస్తే ఈ స్కూల్ కు సెలవులు ఇస్తారట. చదువు సంగతి దేవుడెరుగు. సర్కార్ బడుల హాలతే గిట్లున్నాక పిల్లగాండ్లను సర్కార్ బడులకు ఏ నమ్మకంతోని తల్లిదండ్రులు పంపిస్తారు చెప్పుండ్రిగా. గందుకే అప్పు చేసైనా చాలా మంది వాళ్ళ పిల్లలను ప్రైవేట్లకేదో వదులుతారు. అయ్యా సర్కారోళ్ళు ఆ పథకాలు పెట్టినాం ఈ పథకాలు పెట్టినాం అని గొప్పలు చెప్పుడు కాదు. మొదలు ఊళ్ళల్లున్న గిసుంటి ఈ స్కూళ్ళ సంగతేందో చూడు రయ్యజరా. సర్కార్ బడులన్నీ అభివృద్ధి అయి సర్కార్ దవాఖాన్ల సౌలతులన్నీ మంచిగుంటే ఇక మీరు పేదోళ్లకు ఏ పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు సార్లు. ఎందుకంటే ఇయాల రేపు పేదోళ్లకు విద్య వైద్యం కోసమే అడ్డగోలు ఖర్చులు అవుతున్నాయి. జర ఆలోచన చెయ్యుండ్రి అని అంటున్నారు సర్కార్ బడుల పరిస్థితిని చూస్తున్నోళ్ళు. ఏమో పోన్రి, సర్కార్లు మారుతున్నాయి గాని సర్కార్ బడులైతే అస్సలకే మారతలేవు. ఏదైతే ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి, కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు. పబ్లిక్ ఇప్పుడు మా ముసలిమూత వారు చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఎక్కడ పొంగనాలు కొడుతున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నవే? అరే అన్ని ఆయమన్న కారత్తాన్ని మీరు వేసుకున్నట్టున్నారేమరా? అరే నాకు ఒక్కరి చక్క కారడు వాడదు. అరే నీ ఆట పాసలు షో అగో నీది ఇప్పుడిప్పుడు ఎంత సో అవుతుందిరా. అరే కమ్మలేసి కనీసం 3 నిమిషాలు కూడా అవుతలేదు, నువ్వు సో అని కింద మారేస్తాను ఏదిరా? ఇది అంత తొంజాట నేను ఒప్పుకోను అసలే. అని కార్లేనా ముక్కలు పడ్డాయి మంచిగానే. ముసలాడా ముక్కలేసి లెక్క కాదు, కమ్మలు కలిసినా లేదా చూసుకోవాలి. ఓరిత పొద్దు పొడిచిన కానించలే అన్ని సొవ్వులు మీ అయితేనే నాది ఒక్క సొవ్వు కాలే కాదురా. ఇక గిట్ల అయితే నేనేడు కత్తారు నీ ఆట కచ్చిల సల్లగా దాని పైసలు పోతూనే ఉన్నాయి. ఓ లబలబా, నీదేం పోయే కాలమే ముసలాడా. మందేవులన్నా ఆడుతున్నారంటే వద్దని చెప్పేది పోయి వాళ్ళతో కలిసి నువ్వు కూడా ప్యాకాట ఆడుతున్నావు ముసలాడా. నీకు జర్రంతనన్న సిగ్గుసరం లేదా? కట్టే ఈ కుక్కలు పాడైపోయిన అప్పటి సంది నా చెవుల్నే మురుగుతానే. అరే గట్టి మొక్కన పోయి ఏరక తినిపోరు అది నా తోక పట్టుకొని ఈయన తిరగబడితే. అరే పొద్దుటి సంది ఒక్క సొవ్వు కాక నేను దండలాడుతా అంటేనేమో ఇవి ఈయన్నే కయ్యార మొత్తుకుంటానే. ముసలోని బల్బు చూడుండ్రి, కుక్కల్నే అంటున్నాడో లేకుంటే వాటి మీద పెట్టి నన్నే అంటున్నాడో. ఇంతకు ఈ అంగడేంది ఓ ముసలోడా? ఎవరి ముసలి లేదు లేదు, పాత వాళ్ళ కోరిగానికి పెరడిలో పోయింది ఆయనకే పోయింది. ఇది పెద్ద మైసూరు మహారాణి అని దీనికోసానికి కూలిన్న మహిళా సంఘాలు అన్ని వస్తా ఉంటాయి. ఏరా కమ్మయ్యో, కమ్మ తీసుకొని పొయ్యి అవుతుంది, ఇంకో కమ్మయ్యో అగో మళ్ళీ తీసుకుంటావు, ఇంకో కమ్మయ్య నువ్వు కమ్మయ్యో ఎత్తుకున్నాడు, కమ్మయ్య ఎత్తుకున్నాడు. నువ్వు ఎడుగుతావు నీ రేదా కూడా. ఓ ముసలోడా, నేను వెళ్తాంటే నీకు సెవులు వినబడతలేవా? ఓ తాత మీ మనవరాలు పిలుస్తాంది ఏందే ఇక్కడ ఇంత డిస్టర్బెన్స్? ఇద్దరు కలిసి గడిపోయి మాట్లాడుకోపోర్రి. అరే ఈ పోరేటి ఏంటి అప్పటి సందే కయ్యర చెవుల్నే మొత్తుకుంటాను. అరే నేను ఏ కుక్కో ఏ నక్కో అనుకుంటాను పోరి. ముచ్చటేందో చెప్పు. ముచ్చటేందో తెలుస్తలేదా నీకు? ఇంతకు నువ్వు ఏస్తున్న పనేంది అది చెప్పు. అదే నీ కళ్ళకేమైనా చత్వరం వచ్చిన అయిపోయి కనబడతలే ఐడా? శారీరక ఉల్లాసానికి మానసిక దృఢత్వానికి అతి ముఖ్యంగా మా ఆవుసులు పెంచుకునేటందుకు ఈ పాకాట ఆడతాను. ఇవా నువ్వు మాచి వాటికి నడివిత కచ్చి ఏలు పెట్టిన ఆటను ఆగం పట్టియకు. ఇది వీకు ఇప్పటికే నేను 5-6 సార్లు ఓడిపోయి ఈ రూపాయలు పోగొట్టుకున్నా. మూతి మీద గుద్దితే ముంగడి పండ్లన్నీ రాలే ముసలోడా. శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి మనిషి ఆయుష్ పెంచుకోవడానికి ఆడాల్సిన ఆట గిది కాదు తిక్కలోడా. ఏ కబడ్డో షటిలో ఏ చెస్ ఆడితే నువ్వు అన్నయ్య పెరుగుతాయి, అర్థమైందా? చెప్పిందమ్మ వయ్యారి బొమ్మ. నీకు బాగా ఎరకనా? నువ్వు పెద్ద ఇదా పెద్దల కంటే ఎక్కువ ఎరకనా నీకు? నీకు ఈక తెలియదు తోక తెలియదు, ఇక్కడికి వచ్చి అన్ని ఎగురాలు ఎందుకు చెప్తా అంటే పీకి నువ్వు ఇనితలు పీకో. మంది కొంపలు ముంచే ఈ ప్యాకెట్ మంచిదని అవుసు పెంచుతుందని చెప్పిన ఆ ఇగురమంతుడు ఎవలయ్యా నీకు? ఎవ్వలో చెప్పుతో మేమెందుకు నమ్ముదమే నక్క చెవులదానా. స్వయంగా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సారే చెప్పిండు. అందుకే మేము ఇంత మంచిగా ఆడుకుంటాను. కావాలంటే ఈ చేసి చూపెడతా చూడే.
ఈ క్లబ్లు ఓపెన్ చేయించమని చెప్పేసి కోరడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అనంతపూర్, చాలా స్టేట్ లో మొత్తం క్లబ్లని చేశారు. సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి కరోనా టైంలో ఈ ఫ్యాకల్టీ లేక దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి చాలా మంది తెలియజేయడం జరిగింది. ఇన్నా అసలు లెక్కకైతే కరోనా టైంలో చాలా మంది ప్యాకాటలు లేకనే ఆవుసనంతా ఖరాబ్ చేసుకున్నారు. అటు రాయించను ఇన్నొద్దుల సంది మనకి ముచ్చడి తెలియక మన ఆవుసనంతా నాశనం చేసుకున్నాం. ఇప్పటికైనా ఆయింది, మళ్ళీ మనం బొచ్చడని పాకాటలు ఆడి ఆవుసు పెంచుకోవాలి. ఏ నీ తిప్పుడు ఆయన కమ్మేవేమరా? అరే ముచ్చట సంబరం మీద ఏదో మర్చిపోయినట్టున్నది ముచ్చట. ఓహో, ఆ సారు మాటలినా తమరు గీగురం ముంగటేసుకున్నది. ఆయన మందికేమో మంగళవారం, మనకేమో సోమవారం అన్నట్టు ఈ ప్యాకాట క్లబ్లు క్యాసినోలు పెట్టి అప్పట్లో వైసీపీలు దందాలు నడుపుతున్నారని మాట్లాడిన గీ ఎమ్మెల్యే సారు ఇప్పుడు ఇసొంటి మాటలు మాట్లాడేందో నాకైతే అర్థమైతలేదు తాత. అర్థం కాకపోతే గట్టి మొక్కన పోయి అడక తినిపో. మా ఎమ్మెల్యే సారు మా అందరు హౌస్ పెంచాలని చూస్తుంటే నడుమిట్లకి వచ్చి నువ్వేందో ఉప్పు రాలేస్తానవేందా ఈ అడ్డమైన మొక్కంలో కచ్చ. అరే ఏది చేసినా మేమే చేయాలి, మా సర్కారే చేయాలి. గవాళ్ళు ఎవరో చేస్తాం అంటే మేమే తూకుంటామే. అందుకే మా సార్ అంతా మాట్లాడింది కావచ్చు. ఏ ఆయన కమ్మెత్తలేవు నీదే ముసడా ఏయ్ ఎలా రకమ్మ మరి కాదా? తీసుకో ఎవ్వరు ఇసొంటి ఆలోచన చేసినా తప్పే ముసలోడా. ఈ ప్యాకటలు చేయబట్టి మస్తు మంది ఇళ్లను జాగలను ఆఖరికి పెండ్లం మీద గంటె పుత్తల కానుంచి తాకట్టు పెట్టి ఆగమైన్లు ఎరికైనా తమరికి. మళ్ళీ ఏది చేసినా మేమేం చెయ్యలే అని సమర్థించుకుంటున్నావు. తాగినోడే కట్టాలి తాళ్ళ పన్ను అని వచ్చిగానే అన్నారా. అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ ఆడాలి. ఇట్లా నా లెక్క ఆడాలి. పడ్డదిరా దెబ్బ. 500 ఇయ్యే. అబ్బా కొడుక, 1000 రూపాయలు వచ్చినాయంటే మళ్ళీ 500 రూపాయలు వీకినట్టేనారా? ఏ తాతకి 1500కి ఏమైతే అందే తెచ్చిన 3000 వచ్చినా కాడు అంతే అంటావా? పీక్తాయి ముసలాడా. నువ్వు అట్లనే ఆడుకుంటా కూర్చుంటే మాపటాల వరకు నీకున్న 20 గుంటల పొలాన్ని కూడా మింగుతారు వాళ్ళు. ఆ పెయ్యి మీద బట్ట పెలకల కానుంచి పోకముంటే ఆ నుంచి పోయిగా ఏడికే పీకేది. పోయిన 1500 రూపాయలు రాబట్టుకునేదాకా ఈ నుంచి కదిలేదు లేదు. ఇట్లయితే నువ్వు వినవు గాని ఆగు. ఓ అన్న గా ఫోన్ అందుకోవే, పోలీసులకు ఫోన్ చేస్తేనే ఈ ముసలోడు వింటాడు. అరే పోలీసు వాళ్ళు అన్నట్టు. ఓ కొడుకురా ఉరుకున్నా మరి వాడు పోలీసు వాళ్ళు అన్నట్టున్నది రా. ఓ ఈ కొడుకు నా పైసలు కూడా పట్టుకొని పోతాన్నట్టున్నది. ఓ బాడుకో నాకెళ్ళి ఉరికొస్తాను గట్టి మొక్కలు ఉరుకురా. అరే గట్టి మొక్కలు ఉరుకురా. చూసిండ్రానుల్లా, ప్యాకాట ఆడకపోతే మనుషుల ఆయుష్ తగ్గుతుందని ఏపీ రాష్ట్రం మొత్తం ప్యాకాట క్లబ్బులు పెట్టించే ఆలోచనలు చేద్దామంటున్నాడు టీడీపీ ఎమ్మెల్యే. ఇంకా నయ్యం, ప్యాకాటను రాష్ట్ర క్రీడ కూడా చేద్దామని లేదు, పోన్రని సెటైర్లు ఎత్తున్నారు ఎమ్మెల్యే మాటలు ఇన్నోళ్ళు. ఏం లీడర్లు ఉన్నారో ఏమో పోన్రి, జనాలకు ఏదో మంచి చేస్తారని ఓట్లేసి గెలిపిస్తే ఆఖరికి గిట్లా ఏదేదో మాట్లాడి ఉత్తగా ఇజ్జత్ తీసుకుంటున్నారు. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల చూద్దాం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చిన, మరి అవి కూడా చూద్దాం నడువుండ్రిగా. ఇగో గీ పిల్లగాళ్ళు చూసిండ్రా బళ్ళకొచ్చిన వరద నీళ్ళల్లో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. స్విమ్మింగ్ పూల్ లో కదా ఈత కొట్టినట్టే క్లాస్ రూమ్ లో మంచిగా ఈత కొట్టుకుంటా జోరుగా ఎంజాయ్ చేసిండ్రు పిల్లగాళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక బడిలో జరిగింది ఇది. ఇప్పుడు ఉత్తర భారతంలో ఆనలు గట్టిగానే దంచి కొడుతున్నాయి కదా. ఇప్పటికే అడ్డగోలు వరదలు చేయబట్టి ఆడున్నోళ్ళందరూ మస్తు ఆగమైతున్నారు. వరద నీళ్లతోని రోడ్లు ఇండ్లు కూడా చెరువులైనాయి గిట్లనే. ఇక అట్లనే యూపీలో కొట్టిన ఆనలకు వరద నీళ్ళు వచ్చి గి బల్లె చేరే వరకు ఆడున్న గి పిల్లగాళ్ళందరూ ఎంజాయ్ చేసిండ్రు అన్నట్టు. గిట్లా పిల్లగాండ్ల కంటే ఏం తెలియదు, నీళ్ళలో ఏదో ఆటలు ఆడుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు గాని గా నీళ్ళల్లో పాములో మోసల్లో కొట్టుకొచ్చినాయి అనుకోండి లేని పరిశాన్ మోపైద్ది. ఇప్పటికే అడ్డగోలు ఆనలతోని కేరళ హిమాచల్ ప్రదేశ్ అసొంటి రాష్ట్రాల్లో చాలా మంది జీవిడిచిండ్రు పాపం. గిసొంటి ఆనలు కొట్టినప్పుడు బల్లెకు సెలవులు ఇయ్యకుండా రిస్క్ చేసుడు మంచిది కాదని గరమైతున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. కానీ ఇంకా సౌలతులు లేని గిసొంటి బడులు ఉన్నాయంటే ఎంత గొప్ప లీడర్లు ఉన్నారు కదా మన దేశంలా. అయినా 100 కోట్లతోటి కట్టిన కొత్త పార్లమెంటులకే నీళ్లు రాంగలేంది గిసొంటి పాత బడుల కత్తే ఏమున్న తీయుండ్రి ఇచ్చంత్రం. ఆగో పందెంకోళ్ళ ఫోటోలు చూపెడుతున్నారంటే
వీటి మీద బెట్టింగ్లు గిన జోరుగా పెడుతున్నారా ఏందని పరిశాన్ అయ్యేరు. కాదుల్లో గీ పందెం కోళ్ళని దొంగలు చోరీ చేసిండ్రట. అసలు ముచ్చటేందంటే జల్సాలకు అలవాటు పడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పందెం కోళ్లను చోరీ చేసి అమ్ముతున్నారట గీ వట్టె బాజిగాన్లు. ఇక అట్లనే పెద్దపల్లి జిల్లా కట్నపల్లి కాడున్న ఒక ఆయన కోళ్ల ఫారంలా 20 నాటుకోళ్లను చోరీ చేసిండ్రట. ఇక ఈ ముచ్చట మీద పోలీసులు కంప్లైంట్ చేసే వరకు చోరీలు చేసిన దొంగ బట్టె బాజిగాళ్లను పోలీసులు అరెస్టు చేసి కోళ్లను రికవరీ చేసిండ్రన్నట్టు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఓన్లీ కోళ్ళ దొంగతనం. అది కూడా ముఖ్యంగా ఏంటంటే మంచి నాటుకోళ్ళు లేదా పందెం కోళ్ళు. ఇన్నారు కదా, కోళ్ల ఫారాలను టార్గెట్ చేసి పొద్దున్నాక గల్లీల పొంటి రెక్కి చేసుకొని రాత్రిపూట చోరీలు చేసి కార్లు వేసుకోబోతున్నారట. పందెం కోళ్లతోని పాటు నాటుకోళ్లకు డిమాండ్ బగ్గుండే వరకు గీ తిరగ చేసి అమ్ముకుంటున్నారట. చూసిండ్రు కదా పబ్లిక్. ఇండ్లు బ్యాంకులు దుకాణాలే కాదు, ఆఖరుకు దొంగలు కోళ్లను సుతం ఇడిచిపెడతలేరు కదా. దొంగకు చెప్పే లాభం అని ఉత్తగానే అన్నారా మరి? అందుకే దేన్ని ఇడిచిపెడతలేరు. రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించనోళ్ళ కోసం బయటి దేశాలల్లో కొత్త ఆలోచనలు చేస్తున్నారట గిట్లా. అగో చూసిండ్రు కదా, సెల్ ఫోన్ లో మూతి పెట్టుకుంటేనే చాలా మంది రోడ్డు దాటుతుంటారు. చాలా మందికి బండ్లు టక్కరే జీవిడుతుంటారు. అందుకే ఫోన్ చూసుకుంటే సిగ్నల్స్ దాటేటోళ్ళ కోసం గీ ఉపాయం చేసిండ్రు. ఇగో గీన సెల్ ఫోన్ మాట్లాడుకుంటా రోడ్డు దాటబోతుంటే రెడ్ సిగ్నల్ పడ్డది. కానీ ఈయన ఆగకుండా అట్లనే రోడ్డు దాటాలని చూస్తే నీళ్ళచ్చి మీద పడ్డాయి. ఇక ఎంబటే మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడే వరకు రోడ్డు దాటిపోయిండు. ఇగో గిది చూడుండ్రి, సెల్ ఫోన్ చూసుకుంటా సిగ్నల్ పడకున్నా ఇష్టం వచ్చినట్టు రోడ్డు దాటుతామంటే నడవది. పెద్ద పెద్ద సుత్తెలతోని కాళ్ళ మీద కొట్టేటట్టు ఇక్మతులు చేస్తున్నారట గిట్లా. ఇక గీడ చూడుండ్రి, ఎర్ర బుగ్గ పడ్డప్పుడు ఆగకపోతే కిక్ బాక్సర్ వచ్చి మూతి మీద గుద్దుతది. గప్పటి మందం దెబ్బలు తాకుతాయేమో గాని చూసుకోకుండా రోడ్డు దాటుతే పానమే పోతది. గదానికంటే గిది నయమే కదా మరి. భలే చిత్రంగా ఉన్నాయి కదా గిల్ల ఐడియాలు. మన దేశంలో కూడా గిసొంటి ఇక్మతులు చేస్తే మంచిగుండు. చాలా మంది జనాలకు ట్రాఫిక్ రూల్స్ అంటే భయం లేకుండానే పోతున్నారు. అట్లనే సిగ్నల్ జంప్ చేసే బండ్లకు ఫైన్ లేసుడే కాకుండా ఎర్ర బుగ్గ పడ్డంతసేపు బండ్లు ఏడికి కదలకుంటా గాళ్ళ కోసం కూడా ఏమన్నా ఉపాయం చేస్తే మంచిగుండు కదా. తెలంగాణ అసెంబ్లీలో ఓ దిక్కు చెయ్యి పాటోళ్ళు, ఇంకో దిక్కు కారు పాటోళ్ళ నడుమ మస్తుగా అయింది పంచాది అని చెప్పుకున్నాం కదా. ఇక లోపట గట్ల మస్తు వేడివేడిగా ఉంటే ఇగో అసెంబ్లీ బయట చెయ్యి పాటి కారు పాటోళ్ళ కథ ఎట్లున్నదో చూస్తే మీ నోట మాట రాదనుకో రాదురి. వాష్నే గిదెక్కడి చిత్రంలా అసెంబ్లీకేంచి బయటకొచ్చిన కారు పార్టీ కేటీఆర్ అన్నను ఆగబట్టి మరీ ఫోటోలు దిగుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అన్న ఒక్క ఫోటో, అన్న ఒక్క సెల్ఫీ అనంటే ఒక్కటి గ్రూప్ ఫోటో దిగుదాం అన్నట్టుగా రౌండప్ చేసి మరీ ఫోటోలు దిగుతున్నారు కదా కేటీఆర్ అన్నతోటి. ఇక అన్న కూడా ఏమనకుండా వేరే పార్టీలు అని కూడా చూడకుండా అందరితోటి ఫోటోలు దిగిండు కేటీఆర్ అన్న. వాళ్ళు కూడా అన్న పార్టీతోటి సంబంధం లేకుండా ఫోటో దిగాలనే కాయిస్తోటి ఫోటోలు దిగిండ్రు. కానీ లోపట్నేమో కాంగ్రెస్ లీడర్లు కారు పార్టీ మీద దుమ్మెత్తిపోతుంటే బయటనేమో కాంగ్రెస్ కార్యకర్తలు కారు పార్టీ లీడర్ తోటి క్యూ గట్టి మరి ఫోటోలు దిగుతున్నారు. మరి గట్లుంటది కేటీఆర్ అన్నతోటి. పార్టీలకు అతీతంగా మా సారు ఫేమస్ అని అనవట్టిండ్రు గిది చూసిన కారు పార్టీ లీడర్లు. చలో కూసుందాం, మాట్లాడదాం. ఎంత దాకైతే గంత దాకా. ఆకలైనా అలుపచ్చినా నిద్ర వచ్చినా లేచేదే లేదు, ఇడికెంచి పోయేదే లేదు. మాపడదాన 6 కానీ అర్ధమరాత్రి 12 అయినా మంచిదే అని చాలా మంది లీడర్లు చాలా మలకల ఛాలెంజ్లు చేసిర్రు అసెంబ్లీలో. కానీ గా మాటకు తగ్గట్టు తెలంగాణ లీడర్లు అసెంబ్లీని నడిపించిర్రు. పొద్దుగాల 10 గంటలకు షురూ చేస్తే అర్ధమరాత్రి 2 గంటల దాకా అసెంబ్లీలో చర్చ చేసిర్రు. ఇక గా ముచ్చట నిడిచిపెడితే అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారు మాట్లాడిన మాటలైతే మస్తుగా వైరల్ అవుతున్నాయి. మరి సార్ ఏం మాట్లాడిండో చూసిరాపోరి మీరు కూడా. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల మీద పోటీ చేసి పువ్వు పార్టీకేంచి కామారెడ్డిలో గెలిచి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిండు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి సారు. ఇక బడికి చిన్న పోరగాన్లు కదా సంచుల కాపీలు పట్టుకపోయినట్టు వాటుకత్తున్నాడట పేపర్లను కాటిపల్లి సారు. రాత్రులు కూర్చుండి డేలో కూర్చుండి కొత్తగా స్కూల్కి పోయినట్టు రాసుకున్నట్టు రాసుకుంటున్నాడు. ఇది ఈ సబ్జెక్టులన్నీ కొత్తగా స్కూల్కి పోయినాడు కొత్త బ్యాగ్ వేసుకొని ఎట్లా పోతాడో అట్లా వస్తున్నాం. వీడికి వచ్చి చూస్తే ఏమవుతున్నది, ర్యాగింగ్ లాగా ఉన్నది. అన్న నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడి దయచేసి 50 మంది కొత్త వాళ్ళు ఉన్నాము, ఇంకొక 60 మంది పాత వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్లు ఉన్నారు. అన్న మార్గదర్శకంగా ఉండాలనేది నా ఆలోచన. సభ నడుస్తుంటుంది, సభ్యుడు మాట్లాడుతుంటాడు, ఒక 4 అక్కడ నిలబడి మాట్లాడతారు, ఒక 3 ఇక్కడ నిలబడి మాట్లాడతారు. సభ నడిపేటప్పుడు
కనీసం సభా సంస్కారం ఉండాలి, మనం మాట్లాడకూడదు, సభాధ్యక్షుడు చూస్తాడు అనే ఆలోచన ఉండాలి. శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి నేను కోరేది ఏంటంటే, అన్న రేపటికి మనం మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏదో ఊహించుకోనత్తే ఏదో అవుతున్నది ఈడ. ఒక దిక్కుకెంచి ఒకరు మాట్లాడుతుంటే ఇంకో దిక్కుకెంచి ముగ్గురు నలుగురు లేచి డిస్టర్బ్ చేస్తున్నారు అని అంటున్నాడు కాటిపల్లి సారు. ఈ పద్ధతి మార్చుకోవాలట అందరు లీడర్లు. ఇక ఫస్ట్ టైం కదా అసెంబ్లీలో అడుగు పెట్టింది, ఇప్పుడు గట్లనే అనిపిత్తది. అటెన్కాల నువ్వు కూడా గట్లనే మారుతావు అని అనేటోళ్లకు గిట్ల సమాధానం ఇచ్చిండు కామారెడ్డి ఎమ్మెల్యే. కొత్తగా వచ్చిన పోయి రేపు పొద్దున మారకపోతావా, నేను చూడకపోతానా అని ఎవరన్నా అనుకుంటుండొచ్చు మనసులో. నేను మారే వ్యక్తిని కాదన్నా, రాజకీయాలకు నేను కొత్త కాదు, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన. సభను చూస్తుంటే ఇంటర్ల పోరగాండ్లను చూసినట్టే అనిపిస్తున్నదట కాటిపల్లి సారుకు. సరే టీ బ్రేక్ అని ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే ఒక 12 గంటలకు టీ బ్రేక్ ఇచ్చిన అందరూ ఒకసారి పోయి ఒకసారి వస్తారు. ఇది నడుస్తూనే ఉంటుంది, పోయేటోళ్ళు పోతుంటారు, వచ్చేస్తూనే ఉంటారు. కాలేజీలో ఇంటర్మీడియట్ పిల్లల్ని చూసినట్టు అవుతున్నది తప్ప టీచర్ అటు చూసేసరికి ఒక పీరియడ్ అటండి ఈయనకెళ్ళి వెనక డోర్లకి వెనకకి వెళ్ళిపోయినట్టున్నది. ఇది పరిస్థితి అన్న. నేను ఎవరిని అవమానించట్లేదు. ఈ సభ అంటే నాకు గౌరవం, ఇది చట్టసభ. అగ్గో ఓ దిక్కు సభ నడుస్తుంటే కూడా సభ్యులు బయటికి పోతున్నారట తాపతాపకు. గందుకే గట్ల పోకుంటా అందరికి ఒకటే తాప బ్రేక్ టైం పెట్టాలనంటున్నాడు సారు. ఇక సర్కార్ బడుల ఆలతి మారితే సారుకున్న ప్రైవేట్ బడులను మూసేస్తాడట. ఏదైతే ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి, కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు. అగో సర్కార్ బడుల సౌలతులు పెట్టాలని చెప్పుకుంటానే గా బడులు మంచిగైనప్పుడు ఖచ్చితంగా సారుకున్న బడులను మూసేస్తాడట. గొప్ప ఆలోచన చేసిండు కదా సారు. గిట్లా ఆలోచన చేసే లీడర్లు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ గా సర్కారు బడులు మంచిగావు, ప్రైవేట్ బడులు ఖతంగావు, ఫీజులు తగ్గాయి, పేదోళ్లకు ఫీజుల భారం తగ్గది అని అంటున్నారు ఇన్నొద్దులు లీడర్లు చేస్తున్న రాజకీయాలను చూస్తున్నోళ్ళు. వారేవా గిడున్న నెమలిని చూసిన్రా, మంచిగా పురి విప్పుకొని నాట్యం ఎట్లా చేస్తున్నదో. ఇక ఇది చూడనీకి 2 కళ్ళు సాల్తలేవనుకో రాదున్రి, గంత మంచిగున్నది మరి ఈ నెమలి చేసే నాట్యం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్లెల కానొచ్చింది ఇది. అయితే ఈ నడమ కొట్టిన ఆనలకు గిన్నొద్దులు చెట్ల పొదల్లో దాసుకున్న నెమళ్ళు ఆనలు తగ్గిపోయే వరకు పొద్దుగాల పూట ఒక్కసారి బయటకొచ్చి గీ తిరుగ నాట్యం చేసినాయి. ఇక ఆ నెమళ్లకు వాతావరణం నచ్చిందంటే నాట్యం చేసుకుంటా సంబురాన్ని ఎల్లవోసే సంగతి అందరికీ ఎరకైనదేనాయే. గిన్నొద్దులు ఆన ముసుర్లకు కనబడని సూర్యకిరణాలు ఇప్పుడు పొద్దుగాల పూట భూమి మీద పడే వరకు వాటిని చూసి సంబురంతో పురి విప్పుకొని నాట్యం చేసినాయి. గిట్లా చెట్ల పొంటి కానొచ్చిన గి నెమళ్ళ నాట్యాన్ని చూసి ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఆడున్నోళ్ళందరూ మస్తు ఖుషి అయినరు. ఎర్రని సూర్యకిరణాలు పడుతుంటే పచ్చని పంట పొలాల నడమ నెమళ్ళ నాట్యం అంటే గదొక అద్భుతమే అని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. ఇక ప్రతిరోజు లెక్కనే కొన్ని లిల్లీపుట్ ముచ్చట్లు 3 యాడ్ కట్ చేసిన మీకోసం. రవి కూడా చూశారు. గుండె నొప్పి వచ్చినోళ్లకు సిపిఆర్ చేసి బతికిచ్చిన ముచ్చట్లు శానా చూసినాం గాని గిడున్న పిట్ట ఇంకో పిట్టకు సిపిఆర్ చేసి పానాలు కాపాడింది. ఆగో చూసిండ్రు కదా, ఎగురుకుంటా వచ్చిన గి పిట్టకు ఉన్నట్టుండి ఏమైందో గాని సొమ్మసిల్లి ఆన్నే పడ్డది. ఇక ఇది చూసిన ఇంకో పిట్ట దాని దగ్గరికి వచ్చి లేపనికి బగ్గనే దండ్లాడింది. అయినా పిచ్చుక లేవలే. మరి ఈ పిట్ట ఏడ చూసి నేర్చుకున్నదో ఏందో గాని అచ్చం మనుషులు కదా సిపిఆర్ చేసినట్టే సొమ్మసిల్లి పడ్డ పిట్ట మీద ఎగురుకుంటా కాళ్లతోని దన్నుకుంటా మొత్తానికి పోయింది అనుకున్న పిట్టను కాపాడింది. మొన్న కూడా ఒక కాకి కట్టల్లున్నదని తోటి కాకులన్నీ వచ్చి చికెన్ దుక్నం ముంగట ధర్నా చేసినాయి. గిప్పుడేమో గి పిట్ట ప్రాణపాయంలుంటే ఇంకో పిట్ట వచ్చి సిపిఆర్ చేసి మరి కాపాడిందంటే పచ్చులకున్న ఐకమత్యం మనుషులకు లేకపాయే అని అనవట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. 4G 5G నెట్వర్క్లని అడ్డగోలు రేడియేషన్లు పెంచుకుంటా పోతే పచ్చులు పరిశాన్ కాకుంటే ఏమైతాయని గరమైతున్నారు చాలా మంది. మనిషి ఆయుష్ పెరగాలనంటే పేకాట ఆడాలన్నట. మనిషి ఆయుష్ తగ్గనికి కారణం మనం తినే తిండి, వాతావరణ పరిస్థితులు కాదట. పేకాట ఆడకనే మనిషి జీవితకాలం తగ్గిపోతున్నదట. గీ ముచ్చట మేం చెప్తున్నది కాదుల్లో, గీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఈనుండ్రి దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి చాలా మంది తెలియజేయడం జరిగింది. అలాగే కాకుండా ఈ క్లబ్లు ఓపెన్ చేసి పోవడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అనంతపూర్, చాలా స్టేట్ లో మొత్తం క్లబ్లు చేశారు. సీఎం గారు తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి
ఆగో ఇన్నరు కదా ఎమ్మెల్యే చెప్పిన ముచ్చట్ను. కరోనా టైంలా పేకాట ఆడక చాలా మంది ఆయుష్ తగ్గిపోయిందట. అందుకే తిరిగి మళ్ళా పేకాట క్లబ్బులు తెరవాలని చాలా మంది గీ ఎమ్మెల్యే తానికి లైన్లు కట్టిండ్రు. ఇక గీ ముచ్చట మీద కలెక్టర్ తోని కూడా మాట్లాడినా. ఇక సీఎం చంద్రబాబు సారుకు చెప్పి ఒక అనంతపురంలోనే కాదు రాష్ట్రం మొత్తం పేకాట క్లబ్లు ఓపెన్ చేపిచ్చే బాధ్యత నాది అని చెప్పుకొచ్చిండు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. ఇక వీడియోలు వైరల్ అయ్యే వరకు పేకాట క్లబ్లు క్యాసినోలు పెట్టి వైసీపోళ్ళు దందా నడిపిస్తున్నారని మీరే చెప్పి మళ్ళీప్పుడు మీరే పేకాట క్లబ్లు ఓపెన్ చేస్తామంటే ఏందన్నట్టు సారు అని కొందరు గరమైతుంటే, ఇంకా నయం పేకాటను జాతీయ క్రీడ చేసి ఒలింపిక్స్ లో కూడా ఆడియాలని డిమాండ్ చేయలేదు పోన్రని గరమైతున్నారు గీ ఎమ్మెల్యే మాటలు ఇన్నోళ్ళు. నిన్ననే తగ్గపోరు నడిచిందంటే ఇవాళ ఇంకా మస్తుగానే లొల్లులు పంచాదులతోటే నడిచింది అసెంబ్లీ. మళ్ళా తెలంగాణలో ఉద్యమం శురువైందా అని పరేషాన్ అయ్యేటట్టయింది. పట్నంలో కారు పాటోలను అరెస్ట్ చేసేదానికి వచ్చింది కథ. ఇక మరి నేను చెప్పుడు ఎందుకు గానీ మీరే చూసిరా పోరి. నిన్న అసెంబ్లీలైన పంచాదికి నిరసనగా ఇయాల నల్ల రిబ్బన్లతోటి అసెంబ్లీకి వచ్చిండ్రు కారు పార్టీ ఎమ్మెల్యేలు. స్పీకర్ ప్రసాద్ సారు కూడా నల్ల కోటేసుకొని వచ్చిండు సభకు. గది చూసిన హరీష్ రావు సారు ఇగో గిట్ల థ్యాంక్స్ చెప్పిండు. ఇక సభల నిన్నైన సబితక్క ముచ్చట మీద మాట్లాడితే అసలే మైకియానన్నాడు స్పీకర్ సారు కారు పాటోళ్లకు. వి వాంట్ జస్టిస్ అని సభల్నే నినాదాలు చేసిండ్రు కారు పాటోళ్లు. మాట్లాడండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మాట్లాడండి, మాట్లాడండి. హరీష్ రావు గారు ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడేటోళ్ళుంటే మాట్లాడాలి అని మైక్ ఇచ్చిండు స్పీకర్ సారు కారు పాటోళ్లకు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ మీద ఎవరైతే మాట్లాడతారో మీరు డిసైడ్ చేసి చెప్తే దాని విషయం తప్ప వేరే విషయం మాట్లాడితే మైక్ కట్ చేస్తా, అదైతే చెప్పేస్తున్నాను నేను ముందు. అయితే సభా సంస్కారాన్ని స్పీకర్ సార్ గంగల గల్పిండు అని గరమైండు హరీష్ రావు సారు. స్పీకర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాసనసభ పక్షం తరఫున ఎవరు మాట్లాడాలనేది ఈ సభలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా సభలో మమ్మల్ని అడుగుతారు, మా పార్టీ తరఫున ఎవరు మాట్లాడతారని అడిగి మేము ఎవరికి అడిగితే వారికి మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉంది. కానీ మీరు సభా సాంప్రదాయాలకు తిలోదక. ఇగో గీ మాటకే మస్త్ గరమైండు స్పీకర్ సారు హరీష్ రావు సార్ మీదకి. ఈ సభల ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది, మీరు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడండి. ఇక సభను కావాలనే ఆగం చేస్తున్నారని సీఎం రేవంత్ అన్న లేచి నిన్నటి పంచాది గురించి కూడా మాట్లాడిండు. రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష. ఇదా అధ్యక్ష? ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన. ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమనలే. ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద 2 క్రిమినల్ కేసులు అయిన ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష. మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు. అగో అక్కలిద్దరు మోసం చేసిండ్రని మళ్ళా గదే ముచ్చట తీసిండు కదా రేవంత్ అన్న. ఒక అక్కను నమ్ముకుంటే నడి బజార్లు ఇడిచిపెట్టిందట, ఇంకో అక్క కోసం పోతేనేమో కేసులైనయట రేవంత్ అన్న మీద. ఇక సభల లేని కవితక్క పేరు తీసిండు సీఎం రేవంత్ అన్న. ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది. అక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష. సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచుల అధ్యక్ష వాళ్ళు. ఇక అటెన్కాల అసెంబ్లీలో సీఎం అర్రముంగట కూసుండి నిరసన చేసిన కారు పార్టీ ఎమ్మెల్యేలను బయటికెత్తుకపోయినరు మార్షల్స్. బయట కూడా నిరసన చేస్తున్నారని జీపులేసుకొని స్టేషన్ కు పట్టుకపోయినరు పోలీసోళ్ళు. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇక రేపొక్కరోజే ఉన్నది తెలంగాణ అసెంబ్లీ. మరి ఇయ్యాలనే గిట్లున్నదనంటే ఇంకా రేపెట్లుంటదో చూడాలి మరి. కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసిన దానం నాగేందర్ సార్కు ఓట్లేసి గెలిపించిన ఓ ఖైరతాబాద్ పబ్లిక్ మీకోసమే గీ ముచ్చట. వాతావరణ శాఖలు కదా హెచ్చరికలు జారీ చేసినట్టే జారీ చేస్తున్నాం మీకు. మాకు గీ పనులు కావాలి, గా పనులు చెయ్యాలి, మాకు గీ రోడ్డు కావాలి, నాలాలు మంచిగా చెయ్యాలి, గీ సౌలతులు చెయ్యాలి అని గిట్లా అర్జీలు పెట్టుకునుడో లేకపోతే అడుగుడో చెయ్యకుండ్రి.
బయట కూడా తిరగనీయకుండా తోలు తీస్తాడు మళ్ళా. అగో గట్లెందుకంటావు అని అంటారా? గీ ముచ్చట చూడు మీకే ఎరకైతుంది. మీరు గిన్నొద్దులు ఎంతో మంది లీడర్లు ఎన్నో ముచ్చట్ల మీద మాట్లాడుడు, అవతల పాటోళ్ళ మీద కారడ్డాలాడుడు, గరమవుడు చూసుంటారు. కానీ ఇగో కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పార్టీలకు జంప్ అయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ చూడుండ్రి ఎట్లా మాట్లాడిండో అసెంబ్లీలా. బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది, తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. ఊసుకోబోయి బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది, తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. బయట తిరగనియ్యడట, తోలు తీస్తాడట. మళ్ళా ఒక్కల్ది కూడా కాదు, ఒక్కొక్కల్దట. కారు పార్టీ ఎమ్మెల్యేలనే తిరగనియ్యా అంటున్నాడంటే ఇంకా నియోజకవర్గ ప్రజల్ని ఏం చేస్తాడో ఈ సక్కదనాల లీడర్ను ఓట్లేసి గెలిపించిన జనాలే ఆలోచన చేసుకోవాలి. ఏం మాటలవి? ఏం ఎమ్మెల్యే ఈయనే? సభలో మాట్లాడాల్సిన మాటలేనా గివి? ఎమ్మెల్యే గిరి చేస్తున్నాడా లేకపోతే గూండాగిరి చేస్తున్నాడా గీ ఎమ్మెల్యే? సభలో ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి అనేది కూడా తెలియకుండా ఎట్లా ఎమ్మెల్యే అయిందో గీనకే తెలవాలి, ఓట్లేసిన పబ్లిక్ కే తెలవాలి. చిత్రం ఏందంటే గీన గీ కమానంగా మాట్లాడుతుంటే ఆపాల్సిన స్పీకర్ సారు కూడా ఆపకుండా అట్లనే చూసుకుంటున్నాడు, గాయనేదో ఆనిముత్యాలు మాట్లాడుతున్నట్టు. బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది, తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. ఊసుకోబోయి బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది, తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. ప్రతిపక్ష పోలు ఒక్క మాట తేడాగా మాట్లాడితేనే మైకులు కట్ చేసే స్పీకర్ సారు దానం నాగేందర్ గింత దారుణంగా మాట్లాడుతుంటేనైతే ఏమనకపోవుడే చిత్రం. అసెంబ్లీ సాక్షిగా బెదిరిస్తున్నాడనంటే తెలంగాణలో ఏం రాజ్యం నడుస్తుందన్నట్టు ఏందన్నట్టు? గప్పట్ల తెలంగాణ ఉద్యమం అప్పుడు లాఠీ పట్టుకొని ఉద్యమం చేస్తున్నోళ్ళ మీదికి ఉరికిన లీడరు మొన్న కారు పార్టీకెంచి గెలిచి చెయ్యి పార్టీకి జంప్ అయిన గీ ఎమ్మెల్యే నుంచి గిసుంటి మాటలు కాకపోతే ఇంకా జనాల కోసం మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేసుడు మనదే తప్పు అని గరమైతున్నారు కారు పార్టీ లీడర్లతో పాటు ప్రజాస్వామ్యానికి ఇలువనిచ్చే పబ్లిక్. ఇవాళ రేపట్ల సోషల్ మీడియా చాలా దగ్గరైందుల అందరికీ. నెట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతూనే ఉన్నారు. మొన్న నడుమ అధికారం పోయినప్పుడు కేటీఆర్ అన్న కూడా ఓ మాట అన్నాడు ఈ సోషల్ మీడియా గురించి. మాకు కూడా డిజిటల్ ఛానల్ ఉంటే మేం గెలిచేటోళ్ళమే అని. అగ్గో గది సోషల్ మీడియా పవర్. అగో గదాని మీద గిట్ల చర్చ అయింది అసెంబ్లీలు ఇవాళ. సెంటర్ సర్కార్ తెచ్చిన కొత్త చట్టాలతోటి చాలా తక్లీఫ్ ఉండే తట్టున్నది. గా చట్టాలను కొన్ని రాష్ట్రాలు పెట్టనట్టున్నాయి, చాలా మార్పులు చేస్తున్నారు. గట్లనే మన రాష్ట్రంలో కూడా సెంటర్ సర్కారోళ్ళు తెచ్చిన చట్టాల్లో మార్పులు గీర్పులు చెయ్యాలే, ఉన్నదున్నట్టు పెడితే రాష్ట్రం పోలీస్ రాజ్యం అవుతుంది అని మాట్లాడుకుంటా సోషల్ మీడియా గురించి గిట్లా మాట్లాడిండు కేటీఆర్ అన్న. సోషల్ మీడియా మీద కూడా పాబంది పెడుతూ ఒక బిల్లు తెస్తా ఉన్నారు. దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా ప్రజాస్వామ్య దేశంలో ఏది చేసినా అది తప్పవుతుంది. అగో సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టద్దని చెప్తున్నాడు కేటీఆర్ అన్న. ఏనన్నా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటే మంచిది కాదన్నాడు. ఇగో గీ మాట మీద మంత్రి పొన్నం సారు మాట్లాడుకొచ్చిండు. ఒక మంత్రి, ఒక గిరిజనకు సంబంధించిన ఒక సోదరి మన మహిళ ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవ్, చాలా భావస్వేచ్ఛ ఉండాలి. భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా, అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టి తీసుకొస్తా ఉన్నా. అవు గది కూడా వాజీబే, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలే గాని అవతలోలను కించపరచేటట్టు ఉండద్దు. ఇక గదే మాట్లాడుకుంటా అసెంబ్లీలో కూడా ఫోన్లతోని ఫోటోలు వీడియోలు తీసి బయటికి ఇడుతున్నారు, మార్ఫింగ్ చేస్తున్నారు అని గరమైండు మంత్రి పొన్నం సారు. గదాని మీద గిట్ల మాట్లాడిండు కేటీఆర్ అన్న. అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు, ఇంకోటి అన్నారు.
మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు. ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి, స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారి ఆధీనంలో, మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు. మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కారు పాటోళ్ళైతే గట్ల అసెంబ్లీలో ఫోన్లు బట్టి వీడియోలు తీయలేదట. ఏమన్నా అనుమానం ఉంటే చెకింగ్ చేసుకోమన్నాడు స్పీకర్ సార్ను. ఇక అట్లనే ఒక్క పాటోళ్ళ మీదనో ఒక్క లీడర్ మీదనో కాదు, అందరి మీద అయితేనే ఉన్నాయి సోషల్ మీడియా ట్రోలింగ్ అని అంటున్నాడు కేటీఆర్ అన్న. అవు గది కూడా నిజమే. లీడర్ల మీదనే కాదు, జనాల మీద కూడా అయితేనే ఉన్నాయి సోషల్ మీడియాల ట్రోలింగ్, మార్ఫింగ్. ఇక పార్లమెంటుల సభ్యులే ఫోటోలు వీడియోలు తీస్తున్నాడు అని అనకచ్చిండు కేటీఆర్ అన్న. మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి. పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి, ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి, ఇతర సభ్యులను కూడా అడగండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు, వారికి కూడా తెలుసు. అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు, ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి. ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. సెంటర్ సర్కారోళ్ళు ఆంక్షలు పెట్టే వరకు, మాట్లాడేటందుకు ఛాన్స్ ఇయ్యకపోయే వరకు పార్లమెంటులున్న ప్రతిపక్ష పోళ్ళు ఫోటోలు వీడియోలు తీస్తున్నారట. కానీ గదంతా ఉత్తముచ్చట్నే అని మంత్రి ఉత్తమ్ కుమార్ సారు కొట్టేసిండు కేటీఆర్ అన్న మాట్లాడిన గీ ముచ్చట్ను. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అసలు దానికి అనుమతి లేదు. అటువంటి వాళ్ళపై పార్లమెంట్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. ఎంపీగా చేసిన ఉత్తమ్ కుమార్ సారే ఖుద్దు చెప్తున్నాడంటే నిజమే కావచ్చు. కానీ ఎంతైనా సోషల్ మీడియా అయినా ఏదైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేదాంకే ఉండాలే. ఎక్కువైనా కూడా డేంజరే. పక్కనోళ్ళ ఇంట్లకు కూడా సొచ్చేదాంక పోయింది. సర్కారోళ్ళు తెచ్చేవి ఏ చట్టాలైనా జనాలకు ఫాయిదా అయితే గదే హ్యాపీ. ఏడుకొండల ఎంకన్న పేరినంగానే ఏం యాది కత్తదుల్లా? లడ్డు. ఎవలన్నా తిరుపతికి పోయొచ్చిందంటేనే చాలు ముందుగా అడిగేది గి లడ్డూల్నే. గంత ఫేమస్ మరి తిరుపతి లడ్డూలంటే. గది కొంచెం తిన్నా అమృతం తిన్నంత బరాబర్ అయితుంటది. అయితే గంత ఫేమస్ అయిన గి లడ్డూల్ను తిరుపతిలో ప్రసాదంగా పెట్టడం షురువై ఇయ్యాలటికి 308 ఏండ్లైతున్నదట. 1715 ఆగస్టు 2వ తారీఖున గుల్లె లడ్డూలను ప్రసాదంగా పెట్టుడు షురు చేసిండ్రట. ఇక అప్పటికెంచి గిప్పటిదాకా వాటి రుచిలో ఎసొంటి మార్పు లేదనుకోరా. స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, జీడిపప్పులు, ఎండిన ద్రాక్షలు, యాలకులు, పచ్చకర్పూరం గిట్లెన్నో కలిపి గుల్లె స్పెషల్ గా గి లడ్డూలను తయారు చేస్తుంటారు. ఈ లడ్డులకు డిమాండ్ ఎంత ఉంటుందో అందరికీ ఎరకైన ముచ్చట్నే. అబ్బా, లడ్డు గురించి చెప్తుంటేనే నోరూరుతాంది. నీ అవ్వ, మా చుట్టాల్లో ఎవలన్నా తిరుపతి పోయినరు అరుసుకొని 2-3 లడ్డూలన్నా తెప్పించుకోవాలి అని అనిపిస్తున్నది కదా మీకు? మరెందుకు ఆలస్యం? ఫోన్లు కొట్టుండ్రి, లడ్డు తినుండ్రి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరినీ చూస్తుంటే కాలేజీ పిల్లగాండ్లను చూసినట్టే అనిపిస్తున్నది. ఎవరు ఎప్పుడు బంకు కొడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు గోడ దుంకి పోతారో తెలియదు, ఎవరు ఎప్పుడు ర్యాగింగ్ చేస్తారో తెలియదు, ఎవ్వరు కూడా సభా మర్యాద పాటియ్యరు. ఇది అసెంబ్లీయా లేకపోతే ఇంటర్ పిల్లగాండ్లు చదువుకునే కాలేజీనా అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి సారు మొన్న అసెంబ్లీలో అన్నాడు కదా. ఇక తెలంగాణ అసెంబ్లీ నిన్నట్టు కొడిచింది. ఇక ఇన్నొద్దులు అసెంబ్లీలో ఎన్ని చిత్రాలు జరిగినాయో చెప్పనీకి ఎమ్మెల్యే కాటిపల్లి సారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఈ సార్ ఏం చెప్పిండో మనం కూడా ఇందాం పాన్రి. తెలంగాణ అసెంబ్లీ 9 రోజులు నడిచింది కదా. ఇక 9 రోజులు ఏం జరిగిందో కామారెడ్డి ఎమ్మెల్యే సార్ చెప్తున్నాడు. ఇనుండ్రి. మొదటి రోజు సంతాప తీర్మానం, రెండో రోజు బడ్జెట్ అంకెల గారెడితో చేశారు, మూడవ రోజు బడ్జెట్ మీద సమీక్ష అని చెప్పి వారు చేసింది వారి సభ్యులతోనే 10 మందితో చెప్పించుకోవడం తప్ప ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరగలేదు. 4వ రోజు గొడవ, 5వ రోజు నిరసన, 6వ రోజుకి వచ్చేసరికి మళ్ళీ గొడవ, 7వ రోజు నల్లబాడ్జీలు, 8వ రోజు బైకాటు, 9వ రోజు నాడు మధ్యలో నుంచి మళ్ళీ బైకాట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇక చెయ్యిపాటి సర్కార్ గురించి మాట్లాడుకుంటా గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే తప్ప తాను ఏం చేస్తామన్నది, ఏం పని చేస్తామన్నది ఇవ్వడం లేనే లేదు.
ప్రజలకు ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పాలన అంటే అది ఒకటే కాదు, ఉచితాలు ఇచ్చినంత మాత్రాన 6 గ్యారెంటీలు ఇవ్వడమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఎండాకాలంకు నీటి కొరత వస్తుందంటే అది చలికాలంలో ఆలోచించాలా, వర్షాకాలంలో వరదలు వస్తాయంటే అది ఎండాకాలంలో ఆలోచించాలి. అలాంటిది ఇడిచిపెట్టి ప్రతి నిమిషము గత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పి ఎప్పుడు విమర్శిస్తూ సమయాన్ని జరపడమే తప్ప ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేస్తూ ఉన్నది. తెలంగాణలో గిన్ని సమస్యలున్నా గివిటి గురించి ఎవ్వరు మాట్లాడలేదట. ప్రజా సమస్యల విషయంలో మాట్లాడాలి. ఏది మాట్లాడాల, ఎవరి గురించి మాట్లాడాల? విఆర్ఏల గురించి, విఆర్ఓ గురించి, 317 గురించి, జోనల్ వ్యవస్థ గురించి, సమగ్ర శిక్ష అభియాన్ గురించి, మున్సిపల్ కార్మికుల గురించి, గురుకులాల గురించి, గురుకులాల పర్మనెంట్ బిల్డింగ్ల గురించి, జ్యోతిరావు పూలే గురుకులంకి పర్మనెంట్ బిల్డింగ్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, విద్యా సంస్థలు విద్యా వ్యవస్థలో కానీ, వైద్య వ్యవస్థ కానీ, మెడికల్ కాలేజీలకు శాంక్షన్ ఇచ్చారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, దాని శాంక్షన్ కానీ, విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశాలు కానీ, ప్రైవేట్ సెక్టార్ కానీ, ఉద్యోగ సంబంధాలు కానీ ఏవీ మాట్లాడలేదు. ఇక తెలంగాణను కారు పాటోలు అప్పుల కుప్పయేసిండ్రు, మిత్తిలు గట్టనికి సరిపోతున్నాం అని సీఎం రేవంత్ చెప్తున్నాడు. మరి గీ హామీల సంగతేంది అని గిట్లా అరుచుకున్నాడు. అప్పుల పాలైనటువంటి ఈ తెలంగాణలో మరి 31,000 పెట్టి రుణమాఫీ ఎలా జరుగుతుంది? 150,000 కోట్లతోని మూసీ నది ప్రక్షాళన ఎలా చేస్తారు? ఎవరు అడిగితే వారికి 300 అక్బరుద్దీన్ గారు అడిగారని 300 కోట్లతోని అక్కడ మెట్రో వస్తుంది, 400 కోట్లతోని అక్కడ ఫ్లైఓవర్ వేస్తాము అని ఎలా చెప్తున్నారు? సెంటర్ సర్కారోళ్ళు గాడిద గుడ్డిచ్చిండ్రని చెయ్యి పాటోలు చెప్తున్నారు. మరి సెంటర్ సర్కారోళ్ళేమియ్యంది గివన్నీ ఎట్లా చేస్తారు అని అడిగిండు. ఇక నిన్న దానం నాగేందర్ అన్న బూతుల ముచ్చట్ల మీద మాట్లాడుకుంటా అసలు తప్పు మాట్లాడితే శిక్ష చేయాలా, సస్పెండ్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కళ్ళ ముందట భూత పురాణం ఓపెన్ అయితే కూడా ఒక్క మాట మాట్లాడకుండా మూతి మీద చేసుకొని కూర్చున్నాడు. శ్రీధర్ బాబు గారు జారగిల్లబడి చూస్తున్నారు. బట్టి గారు అట్లాగే మౌనం వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే కూర్చున్నారు. సీతక్క గారు ఒక్క మాట మాట్లాడలేరు. పొన్నం ప్రభాకర్ గారు నవ్వుతుంటారు. నోరుంది కదా, ఒళ్ళుంది కదా, ధనబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా, నేనేదో రాజును అనుకుంటున్నారు. రాజ్యానికి గెలిచిన నియోజకవర్గానికి కానీ మేము సేవకులం, పనోళ్ళము, ప్రజల పక్షాన మాట్లాడాలనే ఆలోచనే లేదు. 95 గంటలల్లో కనీసం గంట సేపు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలే. ఇక కేటీఆర్ అన్న చెప్పిన పద్యం గురించి యాద్ చేసుకుంటా గిట్ల అన్నాడు. ఒక కవిత్వం లాగా మాట్లాడారు. జగిత్యాల కవి చెప్పిండట, చాలా బాగా మాట్లాడింది. ఈయన కూడా ఏమని? శ్వేత సౌధం కేసీఆర్, కాళేశ్వరం కేసీఆర్, ట్యాంక్ బండ్ కేసీఆర్, హైదరాబాద్ కేసీఆర్ అనుకుంటే ఇవన్నీ మాట్లాడిండు. నిరుద్యోగులు కూడా కేసీఆరే, ఉద్యోగ నోటిఫికేషన్ కేసీఆర్, లీకులు కేసీఆర్, కేసులు కేసీఆర్, మిషన్ భగీరథ కేసీఆర్, రోడ్ల ధ్వంసము కేసీఆర్, పల్లెటూర్లలో ఉన్న సీసీ రోడ్లను ధ్వంసం చేసింది కేసీఆర్, సమగ్ర శిక్ష అభియాన్ను ధర్నా చేస్తే అణిచివేసింది కేసీఆర్, ఆర్టీసీ కార్మికులు ఆమరణ చేస్తూ కూర్చుండి మరణం పొంది అమరులైనటువంటి వారి కారణము కేసీఆర్, చనిపోయిన తర్వాత అందరిని పిలిచి భోజనం పెట్టింది కేసీఆర్, లిక్కర్ స్కాము కేసీఆర్, ప్రజలకు అత్యంత సౌలభ్యంగా ఉండేందుకు బెల్ట్ షాపులు ఇచ్చింది కేసీఆర్, ఆఖరికి వైన్ షాపుల పక్కపొంటి కూర్చొని తాగేతందుకు ఇచ్చింది కేసీఆర్, ధరని తెచ్చి రైతుల భూములను ఇబ్బంది పెట్టింది కేసీఆర్, రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, మైనార్టీకి మైనార్టీ బంధు అని చెప్పింది కేసీఆర్, ప్రజల్ని బిచ్చపొల్లం చేసింది కేసీఆర్. మొత్తానికి కాటిపల్లి సారు అటు కారు పాటోలను ఇటు చెయ్యి పాటోలను గట్టిగానే అరుచుకున్నాడు కదా. కానీ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలున్నారు. మొన్న కేంద్రం పెట్టిన బడ్జెట్ల తెలంగాణకు ఏమియ్యకున్నా పువ్వుపాటి ఎంపీలు ఏం మాట్లాడలేదు. మరి మీ పువ్వుపాటి ఎంపీల గురించి కూడా గీ ప్రెస్ మీట్ లో మాట్లాడితే మంచిగుండు సారు అని అంటున్నారు సారు ప్రెస్ మీట్ ను చూస్తున్నోళ్ళు. అసెంబ్లీ ముంగట ప్రతిపక్ష లీడర్లు ధర్నా చేసినట్టే గీడున్న పిల్లగాండ్లు కూడా రోడ్డు మీద కూసొని ధర్నా చేసిండ్రు. సీఎం రేవంత్ అన్న ఇలాకా కొడంగల్లో జరిగింది ఇది.
అయితే కొన్నొద్దుల కాన్నుంచి గిళ్లకు మెస్ టీచరు పురుగుల అన్నమే పెడుతున్నదట. ఈ ముచ్చట్ను ఆఫీసర్లకు ఎన్ని మలకల కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకుంటలేరట. అందుకే మాకు న్యాయం కావాలని కోస్కి నాచారం కస్తూర్బా గాంధీ వల్లే చదువుకుంటున్న ఈ పిల్లగాళ్ళందరూ రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు. ఇక చేతుల ప్లకార్డులు పట్టుకొని మాకు న్యాయం కావాలి అనుకుంటా బగ్గనే లొల్లి చేసిండ్రు. మెను ప్రకారం ఫుడ్ పెట్టదు. ఇంకా మాకు హాస్టల్కి ఏమన్నా ఇస్తే కూడా ఇయ్యదు సార్. కంప్యూటర్ వస్తుంది సార్, కంప్యూటర్ ఇంకా మాకు రాలేదు సార్. ఇంటికనే సరిగా అన్నం తినమని హాస్టల్కి వేస్తే హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్. గదన్నట్టు ముచ్చట మెనులో ఉన్నట్టు ఏది పెడతలేరట పిల్లగాళ్ళకు. ఆడున్న టీచరు పెట్టిన అన్నంలో కూడా పురుగులే అత్తున్నాయని బాధపడ్డారు. కాంగ్రెస్ సర్కారు మార్పు అంటే గిదే కావచ్చు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడే కాకుండా గిట్లా సర్కారు బల్లే చదువుకునే పిల్లగాళ్ళకు అల్క తక్కువ తిండి పెట్టుడే కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప మార్పని గరమైతున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. సీఎం సొంత నియోజకవర్గంలోనే గీ పరిస్థితి ఉంటే తతిమ జాగలున్న బల్లె పరిస్థితి ఎట్లున్నదో ఏమో పోన్రి. పట్నంలో వ్యాపారాలు చేసుకునేటోళ్లకు సీఎం రేవంత్ అన్న శుభవార్త చెప్పిండు కదా. ఈ కాన్నుంచి అర్ధరాత్రి 1 గంట దాకా దుకాణాలు తెరుచుకొని వ్యాపారాలు చేసుకోవచ్చని నిన్న అసెంబ్లీలో చెప్పిండు రేవంత్ అన్న. అయితే కాలం మారినట్టు మనుషులు కూడా మారాలే కదా. అయితే అంతకు మొదలు రాత్రి 11 గంటల వరకే దుకాణాలకు పర్మిషన్ ఇచ్చేటోళ్ళు. రాత్రిపూట పట్నంలో కొలువు చేసేటోళ్లకు తిండి తికానకు మస్తు తిప్పలైతుంది. మహానగరంగా పేరు పోయిన హైదరాబాద్ పట్నంలో తిండికి తిప్పలు కావద్దని హోటళ్లు రెస్టారెంట్లను రాత్రి 1 గంట దాకా నడుపుకో వచ్చని పర్మిషన్ ఇచ్చిండ్రు సర్కారోళ్ళు. అయితే గిరువులు వైన్స్ దుక్న పొల్లకు లేదు. గా దుక్నాలు మాత్రం అంతకు మొదలు లెక్కనే 11 గంటలకు బంద్ పెట్టాల్సిందేనాట. मैं वादा कर रहा हूँ 1 बजे तक हैदराबाद शहर में हैदराबाद, राजकोंडा एंड साइबराबाद पूरा कमिश्नरों को 24-25 तारीख को मैं बुलाया था, बात किया था. रात को 1 बजे तक जो रेस्टोरेंट्स है अदर दैन लिकर సర్కారోళ్ళు తీసుకున్న ఈ నిర్ణయంతోని మొత్తం హైదరాబాద్ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు మస్తు ఖుషి అవుతున్నారు. గట్లనే రాత్రిపూట కొలువు చేసేటోళ్ళు కూడా తిండి దొరుకుద్దని మస్తు సంబరపడుతున్నారు. అబ్బా కిస్మత్ అంటే గిడ సర్కారు కొలువు చేసేటోళ్ళదే పోన్రి. ఇగో చూసిండ్రా పొద్దుగల పూటచ్చి ఆఫీస్ రిజిస్టర్ల సంతకాలు పెట్టి పనులు చెయ్యకుండా అవతలకు పోయినరట గిట్లా. ఆగో చూస్తున్నారు కదా సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఒక్క సీట్ల కనీసం ఒక్కలంటే ఒక్కలు కూడా లేకుండా మొత్తం ఖాళీగానే ఉన్నది ఆఫీసు. ఇంకా ఎవరికి అనుమానం రాకుండా కంప్యూటర్లను లాగిన్ చేసుకుని పనులు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారట. తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం అనే సచివాలయంలో కానొచ్చింది ఇది. ఇక సమస్యలు చెప్పుకుందామని ఆఫీస్కు పోయిన పబ్లిక్ అందరూ మస్తు పరిశాన్ అవుతున్నారట. పబ్లిక్ తిప్పలు తీర్చాలని వేలకు వేలు జీతాలు ఇస్తుంటే గీళ్ళేమో రిజిస్టర్ల సంతకాలు పెట్టి అవతల పడుతున్నారని మస్తు గరమైతున్నారు ఆడున్నోళ్ళందరూ. చూసిండ్రు కదా పబ్లిక్ సర్కారు కొలువు చేసేటోళ్ళు కొందరు ఎట్లా తయారైనరో. ఎట్లయినా టైంకు జీతం వచ్చేదేనాయే. దానికోసం పొద్దాక ఆఫీసులో కూర్చొని సేవలు చేసుడెందుకని గిట్లనే చాలా జాగల్లో కొందరు టైంపాస్ కొలువులు చేస్తున్నారు. గిసొంటోళ్ళందరినీ కొలువులకెంచి సస్పెండ్ చేస్తేనే తతిమ్మోళ్ళు చక్కగా అవుతారని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు. ఇక ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో అయితే కరెంటు మీద పెద్ద యుద్ధమే అయింది అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇంత అవినీతి చేసిండ్రని అధికార పార్టీ వాళ్ళంటే లేదు లేదు అని ప్రతిపక్ష పోళ్ళు అన్నారు. ఇక గంతకంటే ఎక్కువ పాత మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇప్పుడు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి సారు నడుమ మస్తుగా నడిచింది వారు. మరి గా వారు ముచ్చట్ను పురాగర్చుకురా పోరి. రాష్ట్రం ఇడిపోక మున్పు రాష్ట్రం ఇడిపోయినాక కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయినాక కరెంటును పోల్చి చెప్పిండు జగదీష్ రెడ్డి సారు. 2/6/2014 నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ 7,778 మెగావాట్లు అయితే మొన్న 1/1/2024 నాటికి 19,483 మెగావాట్ల అధ్యక్ష. అంటే 11,705 మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెరిగింది. మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది 7,700 అయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలోనే 11,000 అధ్యక్ష. అగనట గప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు పాలించినా గాని తెలంగాణకు కరెంటు ముచ్చట్ల అన్నాలమే చేసిండ్రట. కేసీఆర్ సార్ వచ్చినాకనే 1000 మెగావాట్లు పెరిగిందని అన్నాడు జగదీష్ రెడ్డి సారు. అయితే అసలు ఫ్రీ కరెంటు ఆలోచన అందరికంటే ముందుగాల బాబు సారే చేసిండు గప్పట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా అని అనకచ్చిండు సీఎం రేవంత్ అన్న. వాళ్ళేదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు తద్వారా తెలంగాణ అంతా దగదగ మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని
ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అట్లనే కారు పాటోలు చేసిన పనులకు కరెంటు శాఖ ఎంత నష్టంలో మునిగిపోయిందో చెప్పిండు సీఎం రేవంత్ అన్న. 8,000 కోట్లు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు ఇవాళ నష్టం వచ్చింది. ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష? దీనికి దోపిడీ చేసిన వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకుంటారు అధ్యక్ష? వామ్మనే 9,000 కోట్ల దాకా నష్టంలో మునిగిందట కదా కరెంటు డిపార్ట్మెంట్. ఇక గిట్ల వివరాలు చెప్తే మంచిగానే నడిచేదేమో సభ గాని జగదీష్ రెడ్డి సారు గురించి ఇగో గిట్ల మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. మాజీ మంత్రి గారి వాదన, వారి ఆక్రోశం, వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. మరి సీఎం సారు చెర్లపల్లి జైలును ఎందుకు యాద్ చేసుకున్నాడో అనుకుంటా గిట్లా కౌంటర్ ఇచ్చిండు జగదీష్ రెడ్డి సారు. ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడు? చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం. మళ్ళీ ఎట్లా గాడికి వస్తా అనుకుంటున్నాడేమో. నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు. ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష, ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు. అయితే ఎన్కట దొంగతనం చేసిండు అని ఓ మాట అన్నాడు జగదీష్ రెడ్డి సారు గురించి రేవంత్ అన్న. సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేటలో చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. సీఎం రేవంత్ అన్నే అనుకుంటే గాయన కంటే ఓ అడుగు ముంగట్కేసి మర్డర్లల్లో కూడా జగదీష్ రెడ్డి హస్తం ఉన్నది అని అన్నాడు మంత్రి కోమటిరెడ్డి సారు. ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో A2 అధ్యక్ష, భుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన A6 A7. గిదే నిజమని ప్రూవ్ చేస్తే దేనికంటే దానికి అని సీఎం రేవంత్ అన్నకు మంత్రి కోమటిరెడ్డి సారుకు ఓ ఛాలెంజ్ ఇసిరిండు జగదీష్ రెడ్డి సారు. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. అగనట కేసులున్నాయని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా ముక్కు నేలకు రాసి రాజీనామా ఇచ్చిపోతాడట. ఒకవేళ ప్రూవ్ చేయకపోతే సీఎం రేవంత్ మంత్రి కోమటిరెడ్డి ఇద్దరు రాజకీయాల నిడిచిపెడతారా అని ఛాలెంజ్ ఇసిరిండు జగదీష్ రెడ్డి సారు. ఇక మరి రేవంత్ అన్నే ఏందో గాని కోమటిరెడ్డి సార్ అయితే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నాడు. నేను ఆయన ఛాలెంజ్ కు సిద్ధం చేస్తున్నా, ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్. ఇక మరి ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారో ఎవరు రాజకీయాల నిడిచిపెడతారో ముంగట చూడాలి. కానీ రాజకీయ లీడర్లు హామీలే నిలబెట్టుకోరు, ఇంకా ఛాలెంజ్ నిలబెట్టుకుంటారా అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఇక ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో అయితే కరెంటు మీద పెద్ద యుద్ధమే అయింది అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇంత అవినీతి చేసిండ్రని అధికార పార్టీ వాళ్ళు అంటే లేదు అని ప్రతిపక్ష వాళ్ళు అన్నారు. ఇక గంతకంటే ఎక్కువ పాత మంత్రి జగదీష్ రెడ్డి సారు, ఇప్పుడు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి సారు నడుమ మస్తుగా నడిచింది వారు. మరి గా వారు ముచ్చట్ను పురాగర్చుకురా పోరి. రాష్ట్రం ఇడిపోక మున్పు, రాష్ట్రం ఇడిపోయినాక కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయినాక కరెంటును పోల్చి చెప్పిండు జగదీష్ రెడ్డి సారు. 2/6/2014 నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ 7,778 మెగావాట్లు అయితే మొన్న 1/1/2024 నాటికి 19,483 మెగావాట్ల అధ్యక్ష. అంటే 11,705 మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెరిగింది. మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది 7,700 అయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలోనే 11,000 అధ్యక్ష. అగనట గప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు పాలించినా గాని తెలంగాణకు కరెంటు ముచ్చట్ల అన్నాలమే చేసిండ్రట. కేసీఆర్ సార్ వచ్చినాకనే 1000 మెగావాట్లు పెరిగిందని అన్నాడు జగదీష్ రెడ్డి సారు. అయితే అసలు ఫ్రీ కరెంట్ ఆలోచన అందరికంటే ముందుగల బాబు సారే చేసిండు గప్పట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా అని అనకచ్చిండు సీఎం రేవంత్ అన్న. వాళ్ళేదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు, తద్వారా తెలంగాణ అంతా దగదగ మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష? హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని
ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అట్లనే కారు పాటోలు చేసిన పనులకు కరెంటు శాఖ ఎంత నష్టంలో మునిగిపోయిందో చెప్పిండు సీఎం రేవంత్ అన్న. 8,000 కోట్లు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు ఇవాళ నష్టం వచ్చింది. ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష? దీనికి దోపిడీ చేసిన వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకుంటారు అధ్యక్ష? వామ్మనే 9,000 కోట్ల దాకా నష్టంలో మునిగిందట కదా కరెంటు డిపార్ట్మెంటు. ఇక గిట్ల వివరాలు చెప్తే మంచిగానే నడిచేదేమో సభ గాని జగదీష్ రెడ్డి సారు గురించి ఇగో గిట్ల మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. మాజీ మంత్రి గారి వాదన, వారి ఆక్రోశం, వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. మరి సీఎం సారు చెర్లపల్లి జైలును ఎందుకు యాద్ చేసుకున్నాడో అనుకుంటా గిట్ల కౌంటర్ ఇచ్చిండు జగదీష్ రెడ్డి సారు. ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడు? చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం. మళ్ళీ ఎట్లా గాడికి వస్తా అనుకుంటున్నాడు ఏమో. నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు. ఆయనకు చెర్లపల్లె గుర్తుంటుంది అధ్యక్ష, ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు. అయితే ఎన్కట దొంగతనం చేసిండు అని ఓ మాట అన్నాడు జగదీష్ రెడ్డి సారు గురించి రేవంత్ అన్న. సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేటలో చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. సీఎం రేవంత్ అన్నే అనుకుంటే గాయన కంటే ఓ అడుగు ముంగట్కేసి మర్డర్లల్లో కూడా జగదీష్ రెడ్డి హస్తం ఉన్నది అని అన్నాడు మంత్రి కోమటిరెడ్డి సారు. ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో A2 అధ్యక్ష, భుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన A6 A7. గిదే నిజమని ప్రూవ్ చేస్తే దేనికంటే దానికి అని సీఎం రేవంత్ అన్నకు మంత్రి కోమటిరెడ్డి సారుకు ఓ ఛాలెంజ్ ఇసిరిండు జగదీష్ రెడ్డి సారు. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసిందని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. అగనట కేసులున్నాయని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా ముక్కు నేలకు రాసి రాజీనామా ఇచ్చిపోతాడట. ఒకవేళ ప్రూవ్ చేయకపోతే సీఎం రేవంత్ మంత్రి కోమటిరెడ్డి ఇద్దరు రాజకీయాల నిడిచిపెడతారా అని ఛాలెంజ్ ఇసిరిండు జగదీష్ రెడ్డి సారు. ఇక మరి రేవంత్ అన్నే ఏందో గాని కోమటిరెడ్డి సార్ అయితే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నాడు. నేను ఆయన ఛాలెంజ్ కు సిద్ధం చేస్తున్నా, ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్. ఇక మరి ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారో ఎవరు రాజకీయాలను నిడిచిపెడతారో ముంగట చూడాలి. కానీ రాజకీయ లీడర్లు హామీలే నిలబెట్టుకోరు, ఇంకా ఛాలెంజ్ నిలబెట్టుకుంటారా అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసినుల్లా ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇవుల్లా వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ KBHP హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రో సహా సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండండి HM TV. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం HM TV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా.